బ్రహ్మాండం వల్ల పిండాండం వల్ల సమస్తము ఈ ఓంకారమే. దానికే ఒక్క నమస్కారం అంటే మనం కన్నకన్నములుగా ఉన్నట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఈశ్వరు అనేక రకాలైనటువంటి దేవతలందరినీ పూజిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక్క ఓంకార స్వరూపమైన గురువుని పూజిస్తే సర్వ సృష్టి సర్వ దేవతలు అలాగే పితృదేవతలు వాళ్ళు ఎవరైనా సరే అంటే భూలోకం బొగుర్లోకం శుభర్లోకం మహర్లోకం జనలోకం సత్యలోకం తపలోకం అలాగా 7 లోకాలు 14 లోకాలు అతల వితల సుతల తలాతల రసతల మహాతల పాతాళ ఈ 7 14 లోకాలందు కూడా ఈ ఓంకార స్వరూపమైన గురువే ఉన్నాడు. అందుకే అకారమే బ్రహ్మదేవుడు గాను, ఉకారమే శ్రీ మహావిష్ణువు గాను, మకారమే ఈశ్వరుడు గాను, అకారమే భూలోకం గాను, ఉకారమే దేవతాలోకం గాను, మకారమే రాక్షస లోకం గాను. ఈ అన్నిటినీ ప్రకాశింపజేసేది జీరో అనే ఒక గురు పరమాత్మ అనమాట. ఆ పరమాత్మ స్థితిలోనే వీళ్ళందరూ ప్రకాశింపబడుతున్నారు. మరి అలాంటప్పుడు నీ నుంచే కదా సర్వ సృష్టి వచ్చినప్పుడు ఆకాశం నక్షత్రాలు చంద్రుడు సర్వం కూడా నీ నుంచే ప్రకాశిస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు నువ్వు దేవతలందరికీ పూజ చేసే కన్నా ఒక్క గురువుని చేరి ఆ గురుమూర్తిని అఖండంగా తెలుసుకొని ఆ గురువు గారికి నమస్కారం చేస్తే అప్పుడు సృష్టి యావత్తుకి కూడా వెళుతుంది కనుక అప్పుడు నీకు ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక అనే తాపాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను ఏమీ చేయవన్నమాట. అది ఎలా ఉన్నది? ఓం నమః శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ, అది పరమ పురుషుడై ఉంది. ఇప్పటి వరకు నీకు ఎలా ఉన్నది? నీకు పరమగా ఉన్నది. ఈ రోజు వరకు కూడా గురువు దగ్గరికి వెళ్ళక ముందర దేవుడు ఎక్కడ ఉన్నాడు జీవుడు ఎక్కడ ఉన్నాడని నువ్వు పూజ చేసినప్పుడు అది నీకు పరమగానే ఉంది. గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీలో ఉన్నటువంటి దైవాన్ని నీకు తెలియచెప్పి ఆ ఓంకార స్వరూపమైన పరమాత్మ ప్రత్యేగాత్మ నీవే ఉన్నావు, నీకన్నా దైవం ఇంకొకటి లేదని తెలిసినప్పుడు ఆ పరమ పురుషుడు కాస్త ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇప్పటి వరకు పరమగా ఉన్నాడు. ఈ ప్రత్యక్షమయ్యి సర్వానికి సర్వ సృష్టికి పరమగా ఉన్నాడు కూడా పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ అంటే సర్వదేవతలు కూడాను ఆ ఓంకార స్వరూపానికే వశమై ఉన్నారు. ఎవరు ఏ బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలన్నా దాన్ని అనుసరించే చెయ్యాలి, విష్ణుమూర్తి పోషణ చెయ్యాలన్నా దాన్ని అనుసరించే చెయ్యాలి, ఈశ్వరుడు లయకారకుడు లయం చెయ్యాలన్నా ఆ ఓంకార స్వరూపాన్ని అనుసరించే చెయ్యాలి. ఆ ఓంకారం ఇది ప్రతి ఒక్కరు నేను నేను నేనని పలికేదే ఆ ఓంకారం. ప్రతి ఒక్కరు కూడా నేను అది చేస్తున్నాను నేను ఇది చేస్తున్నానని ఆ నేను అనుకోకుండా ఎవ్వరు మాట్లాడరు. నీ పేరేం పేరంటే నా అని నా చెప్పి తర్వాత పేరు చెప్తారు. అలాగే నేను బయటికి వెళ్తానంటారు కానీ ఏ లక్ష్మి బయటికి వెళ్ళిందని చెప్పరు. ఎందుకంటే నేను అనేది దైవానికి తొలి పేరు. ఆ తర్వాత విచారణ చేసిన తర్వాత ఓంకారం అని అదని ఇదని ప్రత్యేగాత్మని పరమాత్మని జీవుడని ఈశ్వరుడని అనేక రకాలైనటువంటి నామాలు వచ్చినాయి. దీనికి అంతటికీ ఏకత్వాన్ని ప్రతిపాదన చేస్తే నేను అనే దైవం ఓంకార స్వరూపం. అది సర్వదేవతలకి వశమయ్యాను. సర్వదేవత వశీకరాయ అంటే ఆ ఓంకారానికి వీళ్ళందరూ వశమయ్యున్నారు. సర్వ అరిష్ట వినాశనాయ ఈ ఓంకార స్వరూపమైనటువంటి గురువుని తెలుసుకున్నప్పుడు ఇక నీకు అరిష్టాలు ఏమున్నాయి? నువ్వెక్కడికి వెళ్ళినప్పటికీ ఏది ఎదురైనా ఇంతకు ముందు ఎవరైనా ఎదురొచ్చినా లేకపోతే ఏ పొరలు ఎదురొచ్చినా నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదో కీడు జరుగుద్ది అనుకుంటావు. కానీ ఇప్పుడు ఏది ఎదురొచ్చినా సర్వం పరమాత్మ స్వరూపమైన భావన మారిపోయింది. అందువల్ల ఈ గురుతత్వాన్ని ఎరిగితే సర్వమంగళ స్వరూపమయ్యే ఉన్నాడు గురుడని చెప్తారు. అలాగా ఆ గురుతత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనకి ఏ అరిష్టాలు ఉండవు. సర్వారిష్ట వినాశనాయ సర్వమంత్ర ఛేదనాయ అన్ని మంత్రాలు ఛేదించి ఎలా ఓం నమశివాయ నమశివాయని విచారణ చేస్తే ఓంకారం నుంచి నమశివాయ పుట్టింది. ఓం నమో నారాయణాయ అంటే ఓం నుంచే నారాయణుడు పుట్టాడు. ఓం శ్రీ మాత్రే నమః అంటే ఓం నుంచే మాత్రే నమః అని పుట్టింది. ఇలా ప్రకృతి పురుషుడు శ్రీ గురుదేవ అంటే శ్రీ అంటే ప్రకృతి గురుదేవుడు అంటే చైతన్యం. అలాగా ఈ రెండింటిగా ద్వంద్వ ప్రకృతిగా ఇది ప్రకాశింపజేసింది. దీన్ని అంతటిని విచారణిస్తే ఒకటేయండి. అదే పరమపురుష సర్వదేవత సర్వారిష్ట వినాశనాయ సర్వమంత్ర ఛేదనాయ అంటే మంత్రాలన్నిటినీ కూడా విచారణ చేసి తెలుసుకుంటే ఓంకార స్వరూపమైన గురువు అక్కడే శాశ్వతం అని తెలుస్తుంది. త్రైలోక్య వశమనాయ స్వాహ అంటే ఇక్కడ ఏమనుకున్నాము? అకారము భూలోకం, ఉకారము దేవతాలోకం, మకారం పాతాళలోకం. అంటే ఈ 3 లోకాలు కలిపి అకార ఉకార మకారాలు కలిపి ఓం అయ్యింది. ఈ 3 ఎక్కడ? త్రైలోక్యం వశమనాయ అంటే గురుస్వరూపమైన ఏదైతే జీరో ఉన్నదో లేకపోతే ప్రత్యేగాత్మైన అర్ధమాత్రం ఉన్నదో దాంట్లోనే లయమయం అవ్వాలి. ఎప్పుడు? రాత్రి నీకు లయకారుడుగా వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా అందులోనే
లయమవుతుంది. అందుకనే విను మూర్ణనాభిత పుట్టిన మీదట సృజన చేయ దినమున హరించను గణమగు పటశత కోట్లను తనలో పలిదారమును తానెట్టించను అట్లనే ఎరుక తా పుట్టి కనును అన్నారు. అలాగే ఇదేంటంటే కళ్ళు తెరవగానే సర్వ సృష్టికి కారణమవుతుంది, కన్ను పోయగానే సర్వం లయమవుతుంది. అలాగా మూర్ణనాభిలాగా నీ దగ్గర ఉన్న గురుస్వరూపమే సర్వాన్ని కూడా సృష్టి చేస్తూ సర్వాన్ని పోషిస్తూ సర్వాన్ని లయం చేస్తుంది. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన దేవతలు ఎవ్వరూ లేనే లేరు. ఇప్పుడు బయట అంటే ఒప్పుకోరు, ఎందుకంటే లోకమంతా వాటికి అంకితమయ్యే ఉంది కనుక ఇక్కడ సర్వాన్ని విచారణ చేసి అంతటిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ ఓంకార స్వరూపమే నీ ఉన్నావు, అదే గురు స్వరూపం అని మన గురువు గారు మనకు తెలియచెప్పారు కనుక మనం ఇంత విచారణ చేయగలుగుతున్నాము. అదే ఆ దైవమే ఇక్కడ అనమాట. 9 తొర్రలు గల మేమ్మరికి ఒక రెంటిలోన మర్రలు 4, ఎర్రది తెల్లది కర్రది దానాగ్రమందుండు కలదొక్క తోటు అక్కడే ఈ ఎరుకనే స్థానం ఉండి పులుగుండే చూడు. కుర్రాగురు బోధనే గొడ్డల చేపుని మర్రి పులుగుల రెంటిని మలచి కొట్టర పోని అన్నారు. అలాగా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే ఈ మూలం లేని గుర్తనే శరీరము నేననే ఓంకారం ఏదైతే పేరు పెట్టుకో, అన్ని దేవతలు అనుకో, బ్రహ్మాండం అనుకో, సృష్టి అనుకో, ఈశ్వరుడు అనుకో, జీవుడు అనుకో, పరమాత్మకు ఎవరైనా ఈ నేత్రస్థానం నందే ఉంది. ఇదే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం అని లేదని చెప్పి వెళ్ళగొట్టమన్నారు. ఇది అందరం కూడా తెలుసుకొని ఆ శివరామ దీక్షితుల వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ మనకు తెలిసినంత వరకు దీన్ని ప్రచారం చేస్తూ మనం ఈ మార్గాన్ని మన పిల్లల్ని మనం అనుసరించాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకున్నాను. జై జై సద్గురు స్వాముల వారికి.